నమ్మకమైన తండ్రి, మరి ఒక దినాన్ని మీరు మాకిచ్చారు. మీ బలాన్ని పొంది మీ మీద ఆధారపడి మా జీవిత యాత్రను కొనసాగించేదానికి మీ కృప మాకు ప్రసాదించండి. ఈ దినపు వాగ్దానం రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఐ విల్ డూ టు ది ఆల్ దట్ ఐ రిక్వైర్. मत डर, जो कुछ तू कहेगी मैं तुझसे करूँगा. భయపడద్దు అంటున్నాడు. అయితే నీతో చెప్పింది నేను చేస్తాను అంటున్నాడు. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? బోయజ్ చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? రూతుతో చెప్తున్నాడు. భయపడద్దు, నీవు చెప్పిందంతా నీకు చేస్తాను. కాబట్టి దేవుడు ఇక్కడ బోయజు ఒక మానవుడు. రూతు విషయములో జరగవలసిన కార్యం ఉంది, తప్పకుండా చేస్తానంటున్నాడు. 119వ కీర్తనలో 38 నీవిచ్చిన వాక్యము మనుషుల్లో భయము పుట్టించున్నది, నీ సేవకుని దాన్ని స్థిరపరచు. దేవుని వాక్యం మానవ జీవితాలను ఎంత ఘోర పాపినైనా మార్చే శక్తి ఉంది. ఎంత భయాందోళనలో ఉన్నా వారి భయాందోళన తొలగించే శక్తి ఉంది. అవి తొలగించి స్థిరపరుస్తాడు. సామెతలు 29:25లో భయపడటం మనుషులకు ఉరి వస్తుందట. భయాన్ని తొలగించుకోవాలి. దేవుని పిల్లలు భయపడకూడదండి. దేవుడు మన పక్షంలో ఉన్నాడు. దేవుడు మనకు ఆదరించేవాడు, భయాన్ని తొలగించేవాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడట. ఎవరైతే దేవునందు భయము భక్తి ఉండి నమ్మిక ఉంచితే అతడు సురక్షితంగా ఉంటాడని లేఖనాలు బోధిస్తున్నాయి. ప్రభువు మీద నమ్మిక ఉంచి మనం సురక్షితంగా జీవించి ఆయన నా మహిమార్థంగా ఈ లోకములో ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ మీద నమ్మిక ఉంచి మా జీవిత యాత్రను కొనసాగించేదానికి మీ కృప మాకు ప్రసాదించమని, ఆదరించి బలపరచమని, సహాయకారం నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.